ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం. ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. మరో 3 ఏళ్ల పాలన ఉంది. సో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది కూటమి సర్కార్. పుంజుకునే ప్రయత్నం చేస్తుంది ఒక పక్క వైసీపీ. కానీ కూటమి ఎంత మాత్రం అవకాశం ఇవ్వట్లేదు. సో మరోవైపు వైసీపీలో గ్రాఫ్ తగ్గుతోందన్న సంకేతాలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచుతున్నారు. కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు మాత్రం రావట్లేదు. ఎక్కడికి వెళ్ళినా ట్రోలింగ్స్. సో వైసీపీ నేతలపై కేసులు, అరెస్టుల పర్వం సైతం ఒక పక్క కొనసాగుతుంది. ఇలాంటి తరుణంలో ఒక ఆసక్తికర వార్త నడుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పార్టీకి గుడ్ బై చెబుతారన్న ప్రచారం జోరుగా వినిపిస్తుంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఆయన మనసు మారడానికి ప్రధాన కారణం ఒకటి ఉన్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ బొత్స రాజశేఖర్ రెడ్డికి సమకాలికుడు అనేకంటే ఆయన ప్రోత్సాహంతో రాజకీయంగా ఎదిగిన నేత కూడా. సాధారణ పిఎస్ అధ్యక్షుడిగా ఉన్న బొత్స 1999లో బొబ్బిలి ఎంపీగా గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో 2004లో చీపురుపల్లి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచారు. రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో కీలక మంత్రి కూడా అయ్యారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులందరినీ రంగంలో దించారు. సీనియర్ నేతగా ఉన్న మచ్చ సాంబశివరాజును వెనక్కి నెట్టి మరి జిల్లా రాజకీయాలను తనకు అనుకూలంగా మార్చుకున్నారు బొత్స సత్యనారాయణ. సో రాజశేఖర రెడ్డి అకాల మరణంతో ఏకంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. కానీ సమీకరణాల దృష్ట్యా చేజారిపోయింది. అయితే ముఖ్యమంత్రితో సమానమైన ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి దక్కింది. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పిలుపుతో ఆ పార్టీలో చేరిన బొత్స ఫ్యామిలీ మొత్తం గెలిచింది. 5 సంవత్సరాల పాటు జగన్ క్యాబినెట్లో మంత్రిగా కూడా కొనసాగారు బొత్స. మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఆయన ఓడిపోయారు. సో అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఆయనకు గౌరవం ఇచ్చారు. ఏకంగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మండలిలో వైసీపీ పక్ష నాయకుడిగా అవకాశించారు. అయితే వైసీపీ గ్రాఫ్ ఇప్పుడు ఆందోళన పరుస్తుంది. అందుకే ఇక్కడ ఉండడం కంటే జనసేనలో చేరడం ఉత్తమని బొత్స ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. విజయనగరంలో సుదీర్ఘకాలం రాజకీయాలు చేయడం, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పాలిటిక్స్ చేయడంతో ఆ పార్టీలో చేరే ఛాన్స్ లేదు. అందుకే జనసేనలో బొత్సని చేర్పించి ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీయాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారట. సో చిరంజీవితో బొత్సకు మంచి సంబంధాలు నడిచాయి. అప్పట్లో ఆయన చొరవతోనే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమైంది. సో ఆ చనువును కొనసాగిస్తూ వస్తున్నారు. అందుకే బొత్స పవన్ కళ్యాణ్కు దగ్గర అవుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. సో ఇదే జరిగితే ఉత్తరాంధ్రతో పాటు ఏపీ రాజకీయాల్లో నిజంగా ఒక షేక్ తప్పదని చెప్పుకోవచ్చు. సో బొత్స నిజంగా జనసేనలో చేరే అవకాశం ఉందా? మీరేమనుకుంటారు? మస్తు కామెంట్ చేయండి.